హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఇమేజెస్తో వాయిస్ ఓవర్ ఇచ్చే ఛానల్స్ వాళ్ళు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది యాక్చువల్గా కొత్త అప్డేట్ ఒకటి వచ్చింది. నేను ఒక వీడియో చేశాను, మీకు గుర్తుందో లేదో, రీసెంట్గానే లాంగ్ వీడియోస్లో పెట్టిన షార్ట్స్లో సేమ్ పెట్టద్దు అని చెప్పి పెట్టాను వీడియో. సేమ్ దాని రిలేటెడ్ ఇది కూడా. ఏంటి దీని గురించి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్, ఇమేజెస్తో వాయిస్ ఓవర్ అనే ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ రీయూజ్డ్ అని వచ్చినా కూడా వాయిస్ ఓవర్ ఇస్తారు కాబట్టి మనం అపీల్ చేయొచ్చు. అపీల్ చేస్తే సక్సెస్ అవుతుంది అండ్ మానిటైజేషన్ కూడా అవుతుంది, అందులో డౌట్ అయితే లేదు. మరి ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ వీడియోస్కి ఫస్ట్ అసలు ఇమేజెస్ సంగతి చూద్దాము. ఇమేజెస్ మీరు గూగుల్ నుంచి తీసుకోవచ్చు, ఏఐ ద్వారా జనరేట్ చేయొచ్చు, చాట్ జీపీటీ ద్వారా, మెటా ఏఐ ద్వారా ఎట్లయినా ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ప్రాంప్ట్ మీరు ఇచ్చి మీరు ఏ వెబ్సైట్లో అయినా ఇమేజెస్ని జనరేట్ చేసుకోవచ్చు, మీ స్టోరీకి తగినట్టు, లేకపోతే మీరు చెప్పేదానికి తగినట్టు ఇమేజెస్ని జనరేట్ చేసుకోవచ్చు. సో వాటితో ప్రాబ్లం ఏం లేదు, ఇక్కడ ఇమేజెస్తో ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ ఇక్కడ ఒక గూగుల్కి సంబంధించి ఒక అప్డేట్ ఉంది. అప్డేట్ కాదు, ఇది ఎప్పటి నుంచో ఉందిలేండి, ఇదేం అప్డేట్ కాదు. నెక్స్ట్ చెప్తాను. గూగుల్ ఇమేజెస్ తీసుకుంటే వచ్చే ప్రాబ్లం ఏంటనే చెప్తాను. గూగుల్ ఇమేజెస్ యాక్చువల్గా ఫ్రీ ఇమేజెస్ అవి. అంటే మీరు చూడండి, మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి యూసేజ్ రైట్స్లో. క్రియేటివ్ కామన్ లైసెన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. క్రియేటివ్ కామన్ లైసెన్స్ క్లిక్ చేసి మనం యూజ్ చేసుకునే ఇమేజెస్తో మనకు ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. బట్ ఆ లైసెన్స్ కాకుండా నార్మల్గా యూజ్ చేసుకునే వీడియోస్ ఏవైతే ఉంటాయో, ఇమేజెస్ ఏవైతే ఉంటాయో అవి మనం ఫ్రీగా యూజ్ చేయకూడదు లెక్క అయితే. కాకపోతే ప్రాబ్లం ఏమి ఉండదు, మనం చెప్పేదానికి రిలేటెడ్గా ఉంటే వాడచ్చు యూట్యూబ్ ప్రకారం. కానీ క్రియేటర్ చూస్తే మాత్రం కాపీరైట్ వేయొచ్చు. ఇది రీసెంట్గానే జరిగింది. ఒక చిన్న అమ్మాయి, అంటే కాలేజ్ గోయింగ్ గర్ల్ అనుకోండి, తను మెహందీ వీడియోస్ పెడతా ఉంటారు, నన్ను అప్పుడప్పుడు డౌట్స్ అడుగుతూ ఉంటారు అనమాట. అయితే వచ్చి చెప్పారు, నేను చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను, మెహందీ వీడియోస్, కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఉన్న టైంలోనే లేదా సాటర్డే సండే ఎడిటింగ్ చేసుకుని అలా పెడుతున్నాను, వ్యూస్ బాగా వస్తాయట ఆవిడకి. నేను ఎప్పుడు ఛానల్ అయితే చూడలేదు. అయితే చెప్పారనమాట, ఇట్లా నా ఇమేజెస్ ఒక ఆవిడ యూజ్ చేసుకుని ఆవిడ ఛానల్లో పెట్టుకుంటున్నారు, నేను వద్దని వాన్ చేసినా కూడా వినలేదు, స్ట్రైక్ వేస్తుంది అనేసి చెప్పారనమాట. వేయొచ్చు, ఎందుకంటే ఇమేజెస్ కూడా స్ట్రైక్ వేయచ్చు, ఎందుకంటే వీళ్ళ ఛానల్లోనే ఫస్ట్ ఉంటుంది కదా వీడియో. అయితే అంత వాన్ చేసిన తర్వాతనే డిలీట్ చేయాలి కదా, డిలీట్ చేస్తానని చెప్పాలి కదా. నీకు అసలు టెక్నాలజీ, ఆమె ఇచ్చిన రిప్లై ఎలా ఉందంటే, నీకు అసలు టెక్నాలజీ గురించి తెలియదు అనుకుంటా, గూగుల్ ఇమేజెస్ ఫ్రీ ఇమేజెస్ ఎవరైనా యూజ్ చేయొచ్చు అనేసి చెప్పారంట. ఇప్పుడు తెలుస్తుంది టెక్నాలజీ అంటే ఏంటో అనేసి అన్నాను అనమాట. సో అట్లా గూగుల్ ఇమేజెస్ కూడా వేరే క్రియేటర్కి ఇంట్రెస్ట్ లేకపోతే కాపీరైట్ వేయొచ్చు. కాకపోతే ఎవరు పట్టించుకోరు, ఎక్కువ శాతం పట్టించుకోరు, చాలామంది పట్టించుకోరు. ఇప్పుడు ఇక్కడ ఈవిడికి అంత రావడానికి ఏంటంటే అదేం అంత ఈజీ పని ఏం కాదు, ఎంత కష్టపడి చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు ఈవెన్ నేను చూశాను, నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తూ ఉండేదాన్ని ఇది వరకు. ఆ బ్యాంగిల్స్ నేను ఫేస్బుక్లో పోస్ట్ చేశాను అనమాట. గూగుల్లో ఉండే ఇమేజెస్ అంటే హోల్ ఇంటర్నెట్లో ఉండే ఇమేజెస్. సో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే నేను పెట్టిన ఇమేజెస్ కూడా వస్తాయి. ఆ ఇమేజెస్ కూడా చాలామంది వాడారు. కాకపోతే నేను నా ఛానల్లో ఏం పెట్టుకోలేదు కాబట్టి వాళ్ళు యూజ్ చేసినా మనం ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళకే రైట్ ఉంటుంది, ఫస్ట్ వాళ్ళు అప్లోడ్ చేసుకున్నారు కాబట్టి. మనకి గూగుల్లో యూట్యూబ్లో లేవు కదా అవి. సో అది అలా మన ఇప్పుడు మొత్తం ఇంటర్నెట్లో ఉన్న ఇమేజెస్ అన్నీ గూగుల్లో వస్తాయి. అది యూట్యూబ్ కానీ గూగుల్ కానీ ఏమీ చేయట్లా, అంటే ఎలా చేయకుండా ఏమి ఉండట్లా. ఇక్కడ పూర్తిగా క్రియేటర్ ఇష్టం పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆ క్రియేటర్కి ఇష్టం లేకపోతే కాపీరైట్ వేయొచ్చు అది. అండ్ ఇప్పటి వరకు ఇమేజెస్ యూజ్ చేసాము, గూగుల్ ఇమేజెస్ ఏమన్నా ప్రాబ్లం అవుతుందో ఇవన్నీ కామెంట్స్ చేయొద్దు, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. వస్తే ఈ పాటికి వచ్చేది ఆల్రెడీ. మీకు ఏమన్నా వచ్చినా కూడా మీరు బ్లర్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఆ ఇమేజ్ వరకు బ్లర్ చేసుకున్నా సరిపోతుంది కదా. సో అది గూగుల్ ఇమేజెస్ స్టోరీ. సో ఆ ప్రాబ్లం ఏమీ లేకుండా చక్కగా ఏఐ ద్వారా, చాట్ జీపీటీ ద్వారా జనరేట్ చేసుకోవచ్చు. ఇలాంటివి ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారంటే హ్యాండ్మేడ్ జ్యువెలరీ విషయంలో, ఈ క్రాఫ్ట్స్ విషయంలో. అండ్ ఇవన్నీ ఏంటంటే ఆర్డర్ చేయడానికి అనమాట, ఆర్డర్స్ కోసం పెడతా ఉంటారు. వాళ్ళ ఇమేజ్ కాదు అది, వీళ్ళకి ఆర్డర్ కోసం ఆ ఇమేజెస్ వాడుకుంటారనమాట. అది ఎంత రాంగ్ చెప్పండి, వీళ్ళేమో ఎంతో కష్టపడి వీడియో చేసి ఉంటారు దాని గురించి. వీళ్ళు జస్ట్ ఆ ఇమేజెస్ పెట్టుకుని ఆర్డర్స్ తెచ్చుకోవడం అనేది అది రాంగ్ కదా. సో ఆ విధంగా చూస్తే వాళ్ళకి ఖచ్చితంగా రైట్ ఉంటుంది స్ట్రైక్ వేయడానికి. ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నారు అట్లాంటి మహానుభావులు. వేరే వాళ్ళ వీడియోస్ తీసేసుకుని డైరెక్ట్గా అది వాళ్ళ ఓన్ వీడియో అన్నట్టు ప్రొజెక్ట్ చేసుకుని వాళ్ళు ఆర్డర్స్ తెచ్చుకోవడం అనమాట. అది చాలా రాంగ్ అసలు. సో అలాంటి ఇమేజెస్ యూజ్ చేయకపోతే ఏం పర్లే. ఊరికే జస్ట్ మనుషుల ఇమేజెస్ అట్లాంటివి అయితే వాటితో ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. సో మ్యూజిక్ అయితే ఇవ్వకూడదు కంపల్సరీ, ఇమేజెస్తో మ్యూజిక్ అనేది కంపల్సరీ ఇవ్వకూడదు. అండ్ ఇప్పుడు వచ్చిన కొత్త అప్డేట్ ఏంటి అంటే, కేర్ఫుల్గా వినండి,
మీరు ఆల్రెడీ యూజ్ చేసిన ఇమేజెస్ని, అది మీరు లాంగ్ వీడియోలో యూజ్ చేసిన, షార్ట్స్లో యూజ్ చేసిన సేమ్ ఇమేజ్ని మళ్ళీ వాడకూడదు. మీ మొత్తం వీడియోస్లో మళ్ళీ యూజ్ చేయడానికే లేదు. ఇది కొత్తగా వచ్చిన అప్డేట్. మనం అపీల్ చేసినా కూడా అవ్వట్లేదు. ఇద్దరికి అపీల్ చేసినా సక్సెస్ అయింది అలా పెట్టినా కూడా. బట్ ఇప్పుడు అపీల్ చేస్తే ఏమొస్తుందంటే వైలేట్స్ అనదర్ పాలసీ అని వస్తుంది. ఆ అనదర్ పాలసీ ఏంటో చెప్పడు. నేను బుర్ర బద్దలు కొట్టుకుంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇది నేను ఒక అప్డేట్ మీ వరకు తీసుకురావాలి అంటే చాలా రీసెర్చ్ చేస్తాను. మన ఛానల్స్ పైనే బోల్డ్ ఛానల్స్ ఉంటాయి కదా ఇట్లా రీయూజ్డ్ వచ్చేవాళ్ళు. సో వాళ్ళ ఛానల్స్లో అబ్జర్వ్ చేసిన తర్వాత నేను చెప్తున్న మాట ఇది. ఎందుకంటే ఇట్లా చేసిన ఛానల్స్కి అపీల్ సక్సెస్ అయినా కూడా మళ్ళీ ఇష్యూ వచ్చింది. మళ్ళీ వచ్చింది అపీల్. ఎందుకంటే ఈ అప్డేట్ వచ్చిందని మళ్ళీ అపీల్ రావాలి కదా మరి. అది సో ఇప్పటికి కూడా మీరు అలా ఏమన్నా పెడుతుంటే ఇమేజెస్తో వాయిస్, నేను చెప్పే వాళ్ళకైతే చెప్పేశాను అందరికీ, రీయూజ్డ్ కోసం ఎవరైతే వచ్చారో అందరికీ నేను చెప్పేశాను అలా మీరు రిపీటెడ్గా పెట్టొద్దు అని చెప్పి. బట్ ఓవరాల్గా వీడియో ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఇది వచ్చి 4 months బ్యాక్ వచ్చింది అప్డేట్. కానీ నేను 4 months బ్యాక్ వీడియో చేయలే. ఎందుకు అంటే 4 months కాదు, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో వచ్చింది ఇది యాక్చువల్గా. అస్సలు ఫస్ట్ నేను ఫెయిల్ అయింది అపీల్ అదే. ఆ టైంలోనే ఒక అపీల్ ఫెయిల్ అయిందనమాట. నేను తెగ ఫీల్ అయిపోయి కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశాను. సో అది ఎందుకు ఫెయిల్ అయిందంటే అదే రీజన్. తర్వాత అయ్యింది సెకండ్ టైం. కోర్స్ నేను పట్టుకున్నాను ఛానల్ అంటే అది అయ్యే వరకు నేనే వదిలిపెట్టను, ప్రాబ్లం ఏం లేకపోతే. సో అది అట్లా నేను కొన్ని ఛానల్స్ చూసి అవి సక్సెస్ అయిన తర్వాతే మీ వరకు ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాను. ఊరికే ఏది చెప్పను. అది మీకు ఇప్పుడు ప్రాబ్లం రాలేదు కదా అనుకునే ఇప్పటికైనా మారండి. ఎందుకంటే ఇప్పుడు నుంచి పెట్టే వీడియోస్కి మీరు కరెక్ట్గా పెట్టినా మీకు ఒకవేళ ఆ వీడియోస్ ఏమన్నా బ్లర్ చేసినా డిలీట్ చేయాల్సి వచ్చినా వాచ్ అవర్స్ సరిపోతాయి కదా ఇప్పుడు నుంచి పెట్టే వీడియోస్కైనా సరే, మళ్ళీ రీఅప్లై చేయడానికన్నా. సో ఇప్పటి నుంచి అయినా మీరు ఇమేజెస్ని రిపీటెడ్గా వాడకండి. ఏ ఇమేజెస్ని కూడా ఒక వీడియోలో యూజ్ చేసిన దాన్ని రెండో వీడియోలో యూజ్ చేయొద్దు. దానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే గూగుల్ ఇమేజెస్ కంటే ఈ మెటా ఏఐ ద్వారానో జనరేట్ చేసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే ప్రతిసారి మీకు డిఫరెంట్ ఇమేజ్ వస్తుంది, ఎప్పుడు సేమ్ ఇమేజ్ రాదు కదా. ఇది దేనికి రిలేటెడ్ అంటే సేమ్ మొన్న వీడియో పోస్ట్ చేశానని చెప్తున్నాను కదా, షార్ట్లో లాంగ్ వీడియోలో సేమ్ వీడియో పెట్టద్దని, సేమ్ దానికి రిలేటెడ్ ఇది కూడా. దీనికి ఎలా రిలేటెడ్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఇమేజ్ ఉందనుకోండి, ఆ ఇమేజ్ని మీరు ఒక వీడియోలో ఒక 5 seconds వాడారు, ఒక 10 seconds వాడారు ఆ ఇమేజ్ని. మీరు అదే వీడియోలో యూజ్ చేయొచ్చు సేమ్ ఇమేజ్ని, వేరే వీడియోలో వాడకూడదు అంతే. సో మీరు ఆ 10 seconds ఏదైతే వాడారో ఆ ఇమేజ్ని ఇంకో వీడియోలో ఇంకో 10 seconds వాడారనుకోండి, అంటే అక్కడ ఏమవుతుంది, ఇక్కడ 10 seconds వీడియో అక్కడ 10 seconds వీడియో సేమ్ వీడియో అవుతుంది. అంటే రిపీటెడ్ కింద తీసుకుంటున్నారనమాట వాళ్ళు. సో ఆ విధంగా తీసుకుని ఇది కొత్తగా వచ్చిన అప్డేట్ అనమాట. వాడిష్టం, యూట్యూబ్ ఇష్టం, ఎప్పుడైనా ఎలా అయినా మార్చుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చిన అప్డేట్ అనమాట ఇది. సో మీరు కంపల్సరీ ఇమేజెస్ మాత్రం వేరే ఇమేజెస్ వాడండి. సో ఈ విషయం తెలుసుకోవడానికి ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నాను, ఎందుకు అవ్వలేదు అపీల్ ఎందుకు అవ్వలేదు. అలా 2-3 ఛానల్స్ చూసిన తర్వాత మ్యాటర్ అర్థమైంది. ఓహో ఇదే రీజన్ అని చెప్పి అప్పుడు ఇదైందనమాట. అది సో మీరు ఇమేజెస్ని రిపీటెడ్గా యూజ్ చేయొద్దు. అది షార్ట్ అయినా లాంగ్ వీడియోలో కానీ మనం యూజ్ చేస్తుంది షార్ట్ వీడియో వేరేగా అనుకోవద్దు. షార్ట్స్ కూడా మీ ఛానల్లో భాగమే. ఎక్కువ మంది షార్ట్స్లో మిస్టేక్స్ చేస్తున్నారు. ఏముందిలే షార్ట్సే కదా అని, ఏముందిలే అని తీసుకోవద్దు. ఆ షార్ట్స్ వల్లే మనకు బోల్డన్ని ఇష్యూస్ వస్తాయి అసలు. అండ్ స్క్రోలింగ్ టెక్స్ట్ గురించి కూడా చేశాను ఇదే టాపిక్లో. ఇవన్నీ ఒకేసారి వచ్చిన అప్డేట్స్ యాక్చువల్గా. స్క్రోలింగ్ టెక్స్ట్ గురించి కూడా రిపిటేటివ్ కంటెంట్ వస్తుంది, ఎలా పెడితే రాదు అనేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా కింద కామెంట్స్లో పిన్ చేస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా రిలేటెడ్ వీడియోస్. ఈ టైప్ ఆఫ్ కంటెంట్స్కి ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది. స్క్రోలింగ్ టెక్స్ట్ విత్ వాయిస్ ఓవర్, లేదా టెక్స్ట్ విత్ వాయిస్ ఓవర్, లేదా ఇమేజెస్ విత్ వాయిస్ ఓవర్, ఇవన్నిటికి మానిటైజేషన్ అవుతుంది. కానీ ఈ రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. యాక్చువల్గా మొన్న ఒక ఛానల్ వాళ్ళు వచ్చారు అపీల్ చేయించమని, అది అవ్వదు అని చెప్పి నేను లైట్ తీసుకోమని చెప్పాను. ఇంకా వాళ్ళు కంటెంట్ చేంజ్ చేసుకున్నారనమాట. సో ఎందుకంటే ఇమేజెస్ అన్నీ సేమ్ ఉన్నాయి. ముందు అడిగా, మీరు ఇమేజెస్ సేమ్ వాడారంటే సేమ్ వాడాను అన్నారు. ఏం చేయలేము ఇంకా దానికి. ఆల్రెడీ దానికి అపీల్ చేసిన ఛానల్, ఇక లైట్ తీసుకోవడమే ఇంకా. ఎందుకంటే అప్డేట్స్ మారిపోతే మనం ఏం చేయలేము కదా ఇక. సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి అయినా సరే, మీరు ఇప్పటి నుంచి పెట్టే వీడియోస్ అయినా సరే ఇమేజెస్ వేరే ఇమేజెస్ యూజ్ చేయండి. అది